కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీఎస్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ లో నకిలీ జీఎస్టీ అధికారిని అరెస్ట్ చేశారు. జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ లక్కీ పాలిమర్స్ యజమానిని డబ్బులు ఇవ్వాలంటూ నకిలీ జీఎస్టీ ఆఫీసర్ డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు జీఎస్టీ అధికారులతో మాట్లాడారు. అయితే ఆ వచ్చిన వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదని సదరు జీఎస్టీ అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మంగళగిరి రూరల్ పోలీసులు ఆ నకిలీ జీఎస్టీ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుద్ది. ఏదన్నా ఉన్నా కానీ మెయిల్ ద్వారానే పంపిస్తాము. త్రూ మెయిల్ ద్వారానే వస్తుంది. వితౌట్ ఎనీ కన్సెంట్ మేము అట్లా రావటము, అట్లా ఇండస్ట్రీస్ కి రావటము, ఎవరిని చేయటం అట్లాంటిది ఉండదండి. అతను ఎవరో కానీ ఫుల్ ఫ్రాడ్. నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. ఇప్పుడు అసలు నాకు అలాంటిది తెలియదు, అతను ఎవరో కూడా తెలియదు అని చెప్పారు సాధు నరసింహరెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి అని ఆయన కూడా కనుక్కుందామని ఫోన్ చేశాం. ఆ నంబర్ కూడా రాంగ్ నంబరు. ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ నెంబర్ కూడా శ్రీనివాస్ రెడ్డి కాదండి. అతను అర్జెంటుగా ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళనంతా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద మీరు పూర్తిగా యాక్షన్ తీసుకోండి. పోలీస్ కేసు కూడా పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోండి. అదంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుద్ది. ఏదన్నా ఉన్నా కానీ మెయిల్ ద్వారానే పంపిస్తాము. త్రూ మెయిల్ ద్వారానే వస్తుంది. వితౌట్ ఎనీ కన్సెంట్ మేము అట్లా రావటము, అట్లా ఇండస్ట్రీస్ కి రావటము, ఎవరిని చేయటం అట్లాంటిది ఉండదండి. అతను ఎవరో కానీ ఫుల్ ఫ్రాడ్. నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. ఇప్పుడు అసలు నాకు అలాంటిది తెలియదు, అతను ఎవరో కూడా తెలియదు అని చెప్పారు సాధు